ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్లో సుమారు 40 నిమిషాల నుంచి భారీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా బయటకు వచ్చిన జనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా ప్రతినిధి సచిన్ సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సచిన్, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్ కి వచ్చినప్పుడు మండు టెండ మాడు పగిలిపోతుంది అనేటప్పుడు ఒక్కసారిగా చెప్పాలంటే సమ్మర్ లో ఎలా అనిపిస్తుందో అటువంటి సుర్రు అనిపించే ఎండ. సో మెట్రో నుంచి దిగిన తర్వాత ఆఫీస్కి నడుచుకోవడం సందర్భం అటువంటి ఫీలింగ్. కానీ బయటకు వచ్చి చూస్తే ఒక్కసారి షాకింగ్. ఒకసారి నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ప్రెసెంట్ నేను మాధాపూర్లో ఉన్నా రోహిత్. విజువల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా ఇప్పుడు కాస్త శాంతించింది, లేకపోతే ఈ పాదం మునిగిపోయేంత సిచ్యువేషన్లో వాటర్ ఫ్లో అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మాధాపూర్లో ఇటువైపు అంటే వెస్ట్ జోన్ మీద ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. లాస్ట్ టైం కూడా మనం ఇన్ఫాక్ట్ మన వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేశాం. వెస్ట్ జోన్కి సంబంధించి అంటే శేరులింగంపల్లి నుంచి మణికొండ వరకు కూడా ఇంపాక్ట్ మనకు కనిపించింది. సో ఈసారి కూడా అటువంటి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఈవెన్ మెట్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ కూడా అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు విజువల్ చూస్తే కనుక ఇటు వెళ్ళే వాహనాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయో ఒకసారి నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు చూడొచ్చు, వచ్చే కార్స్ కావచ్చు లేకపోతే ఆటోస్ కావచ్చు, వాహనదారులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురిసిన కాసేపు వర్షానికి హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళు కాదు, మీరు ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్కూల్ పిల్లల వాళ్ళు స్కూల్ నుంచి సాధారణంగా ఈ టైంకి వాళ్ళు రిటర్న్ అవుతూ ఉంటారు, ఇళ్ళకి వస్తూ ఉంటారు. సో ఎవరు కూడా మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళిన సందర్భంలో కావచ్చు లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన సందర్భాల్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇటువంటి వర్షం కురుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా సుర్రమనిపించే ఎండ, అటువంటి ఎండ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనిపించింది. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపుగా 3:30-4 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వర్షంలో వాళ్ళు తడుచుకుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. కాస్త ఇప్పుడు వర్షం కాస్త కామ్ డౌన్ అయ్యిందా అంటే కనుక ఇంకా ఆ వర్షం మాత్రం కంటిన్యూ అవుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు మీరు చూస్తుంటే ఇక్కడ ఈ వైట్ మార్క్ కనిపిస్తోంది కదా. సో కాసారు ఆప్లోక్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వర్షంలో తడుచుకొస్తున్నారే? వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారు అయితే? అవును. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అవునా, వర్షం పడుతుంది, మీరు ఆగలే ఇక్కడ? అంటే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా వర్షాన్ని? ఇంతలా ఎంజాయ్ చేస్తారా? చాలా. అంటే ఇప్పుడు నేను గొడుగు తీసాయినా? అవునా? సో ఇప్పుడు ఆల్రెడీ తడిసారంటారు అంతేనా? ఎందుకు అనిపించింది వర్షంలో వాళ్ళని ఈరోజు? వర్షం పడమడింది, ఎలాగలగా వాన సడన్ గా పడ్డది, తడవాలనిపించింది అంతేనా? సో రేపటి నుంచి హాలిడేస్ అన్నా ఇదంతా సందడి? అవును. సో హాలిడేస్ ముందు వర్షంలో తడుచుకుంటూ లాస్ట్ డే కదా. సో ఒక్కసారి మీరు చూడొచ్చు కెమెరాలో వీళ్ళ ఫేస్ లో ఆనందం చూస్తే కనుక రేపటి నుంచి హాలిడేస్, దానికి తోడు వర్షం కూడా కురుస్తూ ఉండడంతో మీరు చూడొచ్చు. ఇదిగో ఇటువంటి ఫ్లో లో కూడా వాళ్ళు ఎక్కడ మరి ఈ ఫ్లో లో ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో లెట్స్ ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం మనం కూడా. రెడీ? నేను 1 2 3 అంటే ఒక్కసారి జంప్ చేద్దాం, ఓకేనా? రెడీ? 1 2 3. సో హైదరాబాద్ లో కురిసిన వర్షానికి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి విజయ్ ఈ వాటర్ ని వీడు ఒక్కసారి గెంతితే ఆ వాటర్ కూడా ఆనందపడుతుందేమో, డాన్స్ వేస్తుందేమో. ఇంకొకసారి చేద్దామా? విజయ్ ఒక్కసారి ఇక్కడ క్లోజ్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. రెడీ? మెల్లిగా జంప్ చేయండి, ఎందుకంటే మీ బుక్స్ ఉన్నాయి కాబట్టి. నాకంటే బుక్స్ లేవు కదా, బ్యాగ్ లేదు కాబట్టి ఫుల్ జోష్. కాబట్టి ఈరోజు కొన్ని బుక్స్ తీసుకువెళ్ళినాం. అవునా? మరి బుక్స్ తడిసిపోవా? ఏమో అన్న, రెండే తెచ్చుకున్నా బుక్స్, అయితే ఏం లేవు బుక్స్. జంప్ చేద్దామా? ఒకసారి కెమెరా చూడండి, కెమెరా ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. రెడీ? 3 2 1. సో మొత్తం అయితే మాత్రం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వర్షం తడుస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అది రేపటి నుంచి ఓ పక్క సెలవులు, మరో పక్క వర్షాల్లో. అది ఒకసారి మీరు చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ కూడా మామూలుగా లేదు, రిలాక్స్డ్గా కూడా కాదు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ప్రస్తుతం ఐ థింక్ నేను కూడా తడిసిపోయాను ఈ ఆనందంలో. సో విజువల్స్ మీరు చూడొచ్చు, మరికొంతమంది వాళ్ళ ఆఫీసెస్ అయిపోయిన తర్వాత కూడా వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఒకటి మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది, ఎందుకంటే మార్నింగ్ ఎవ్వరు కూడా ఊహించలేదు
బహుశా ఇటువంటి ఒక గొడుగు ఎండకు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ ఎండ నుంచి